నమస్కారం అండి. ఎస్ఆర్కే ఆస్ట్రాలజీకి స్వాగతం. మనకు చాలా మంది నాది మేషరాశి, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, నాది తులారాశి, నా భవిష్యత్తు ఎలా ఉంటుందని అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా మనసు ఏమిటి అనేది తెలుసుకోవాలి అంటే మన జాతక చక్రంలో మనం పుట్టిన సమయంలో చంద్రుడు ఏ నక్షత్రంలో ఏ రాశిలో సంచరిస్తూ ఉంటాడో ఆ రాశిని జన్మరాశిగాను, ఆ నక్షత్రాన్ని జన్మ నక్షత్రంగాను తీసుకుంటాము. ఈ చంద్రుడు అనేది మన మనస్సుకు, భావోద్వేగాలకు, ఆలోచన విధానాలు, మన భావోద్వేగాలు ఎలా ఉంటాయనేది మన రాశిని బట్టి ప్రాథమికంగా మనము అంచనా వేయవచ్చు. చంద్రుడు ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి సంచరించడానికి 2.5 రోజులు సమయం పడుతుంది. అలాగే ఈ 12 రాసుల రాశి చక్రాన్ని చంద్రుడు సంచరించడానికి 28 రోజులు సమయం అనేది పడుతుంది. లగ్నం అంటే ఏమిటి? ఇక్కడే అసలు పాయింట్ వస్తుంది. చాలా మంది రాశియే సర్వస్వము అనుకుంటారు, కానీ రాశి కన్నా లగ్నము చాలా ముఖ్యమైనది. లగ్నం అంటే మనము పుట్టిన సమయానికి తూర్పు దిశలో ఏ రాశి అయితే ఉదయిస్తుందో దానినే లగ్నం అంటారు. మొదటి ఇల్లు లగ్నము. ఈ లగ్నము మనిషి యొక్క శరీరాన్ని, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆరోగ్యాన్ని ఇది వేరు వేరు ప్రాంతాలలోని ఇద్దరు వ్యక్తుల రాసులు ఒకటే కావచ్చు, కానీ వాళ్ళ లగ్నాలు వేరువేరుగా ఉంటాయి. అందువల్ల వాళ్ళ ప్రవర్తనలోను, వారి జీవితాలలో జరిగే సంఘటనలోను వేరువేరుగా మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. ఇది శరీరాన్ని, రూపురేఖలని, గమనాన్ని డిసైడ్ చేస్తుంది. అది రాశి అనేది మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. రాశిని చూసి మనము ఫలితాలు నిర్ణయించలేము. ఏ లగ్నము, లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు అనే దానిని బట్టి మనము జాతక ఫలితాలు చెప్పగలుగుతాం. మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్